ఏ సేవకుడు నోటి మాటల చేత కాక దేవుడు లేఖనం ప్రకారంగా నువ్వు విని బలపరచబడాలి. ఆమేన్. ఎందుకంటే మనము దేవుని ఆలయముగా కట్టబడుటకు దేవుని స్వభావముతో మనము నిండి ఉండాలి. అట్లా లేనట్లయితే దేవునికి విరుద్ధమైన స్వభావములు మన ఆత్మీయ ఆలయమును పడగొట్టునట్లుగా ఉంటాయి అవి. ఆమేన్, ఆమేన్. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదవండి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుదాం. దేవుని యొక్క స్వభావం మనలో కనపడుటకు దేవుని వాక్యముకు అద్దమునందు పోలికగానే చూచుకొని తగ్గించుకొని శుద్ధి చేసుకొని అభిషేకము ద్వారా నింపబడి ఆయనకు మందిరముగా మనం మార్చబడుతాము. ఆమేన్. మహిమ కలిగిన నివాస స్థలముగా మనము కట్టబడుచున్నాము. ఆమేన్. ఎలా కట్టాలో కూడా రాయబడుతుంది మందిరము. చదవండి జెఫన్యా గ్రంథం 3:17. నీ 3వ అధ్యాయం 17 జెఫన్యా గ్రంథం. అందరు తీయాలి. 3:17. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో ఆయన మన యందు సంతోషించును, ఆయన యందు మన మీద ఉన్న ప్రేమను బట్టి హల్లెలూయా. అంటే దేవుని యొక్క విరుద్ధమైన స్వభావాలు మన ఆత్మీయ ఆలయమును పడగొట్టేగా ఉంటాయి. అందుకని మనం చాలా జాగ్రత్తగా దేవుడు స్వభావం మనలో కనపడుటకు దేవుడు వాక్యమందు అద్దమునందు పోలికగా మనం చూసుకొని తగ్గించుకొని లేఖనం అనే అద్దములో మనం చూసుకుంటూ ఉండాలా. ఆమేన్. అర్థమవుతుందా అండి? దేంట్లో చూసుకోవాలా? దేవుడి యొక్క వాక్యములో మనం చూసుకుంటూ ఉండాలా. దేంట్లో చూడాలక్క? దేవుని యొక్క వాక్యములో మనం చూడాలి. వాక్యం ఏం చూస్తుంది? మనలో చూసుకున్నట్టు ఉంటుంది. మన లోపాలు కనపడతాయి దేవుడి వాక్యంలో. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుని అభిషేకము ద్వారా నింపబడి ఆయనకు మందిరముగా మనం మార్చబడాలి. ఆమేన్. అంటే మహిమ కలిగిన నివాస స్థలముగా మనం కట్టబడాలి. ఆమేన్. మనమే ఈ మందిరాన్ని కట్టుకోవాలి లేఖనము చేత. ఎవరు కడతారు మందిరాన్ని? నీకు నీవే కట్టుకోవాలి.